ఒక నిన్న న్యూస్ మనకు పత్రికలో వచ్చింది ఏంటంటే వాళ్ళ వృద్ధి మన ఏదైతే ఆదాయం వృద్ధి శాతం అనేది 22% పెంచుకోవాలి సార్ అని చెప్పేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టుకున్నారన్న. అయితే అది దేని నుంచి అంటే స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రావాలని చెప్పేసి పెట్టుకున్నారు. అయితే అది 22% వృద్ధి పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకుంటే వాళ్ళ అధికారులు ఏం చెప్పారంటే మొన్ననే ప్రభుత్వానికి ఒకటి అల్టిమేటం జారీ చేసేది ఏంటంటే, సార్ మనము 15% వృద్ధిని కూడా సాధించడం చాలా కష్టం దీని సిచ్యువేషన్ మీకు చూస్తుంటే, కాబట్టి మనము అది సాధించలేము 22% అని చెప్పేసి అన్నాడు. దానికి కారణం ఏంటంటే నాకు తెలిసింది చెప్తున్నా అన్న, మీరు ఈరోజు హైడ్రా అనే ప్రోగ్రామ్ పెట్టి హైదరాబాద్ లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ అనే వ్యాపారం అనేది మొత్తం కుప్పగూలిపోయింది. ఇంటెన్షన్ ఏంటనేది ప్రజలకు తెలుస్తలేదు. నేను ఈ మీడియా సాక్షిగా చెప్తున్నా ఏంటంటే ఆయన ఇంటెన్షన్ 100% మళ్ళీ ఆంధ్రాకు మన భూములను కానీ మన ఇవన్నీ వాళ్ళ కబ్జాలకు వెళ్ళాలనే ఆయన ఇంటెన్షన్ ఉంది అనేది నాకైతే అనుమానం వస్తుంది. నువ్వేమో వృద్ధి అంటున్నావు చూడు, 389 రోజుల్లో 1,38,000 కోట్ల రూపాయల అప్పు అన్ననేమో వృద్ధి అంటుండి. కాంగ్రెస్ పార్టీలో కరోనా వచ్చిన వాడికి గోళీలు వాడకపోతే బతుకుతాడా? బతకనట్టే ఈ కాంగ్రెస్కు సరైన బుద్ధి చెప్పకపోతే ఇగో మనం అప్పుల పాలవుతాము, ఆగామవుతాము. ఇవాళ హైడ్రా పేరుతోటి హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ని ఆంధ్రాకి పంపించడం,